తండ్రి బాగా తాగుతున్నాడు అనుకోండి, తాగి తాగి తాకరా 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 అని చెప్తా తాగుతాడు తాగుతాడు తాగుతాడు. చెప్పేగోళ్ళు తాగేస్తారండి. ఏంటో మరి కొంతమంది చెప్పేగోళ్ళు తాగేస్తుంటారు. తాకరంటే తాగేస్తుంటారు, తాకరంటే తాగేస్తారు. తాగుతావు, రేపు అడుగుతున్నావు, నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యం పాడైతే, నీ లివర్ డ్యామేజ్ అయితే, నీ కిడ్నీ ఎఫెక్ట్ అయితే, నేను తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, నీ వ్యవహారానికి, నీ తాగుబోతే వ్యవహారానికి ప్రైవేట్ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తాయి. చూస్తూ చూస్తూ చంపలేరు కనుక, చంపుకోలేరు కనుక తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నత్త 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 నడక నడుస్తుంది వైద్యం. అలాగా నీకు బ్యాగ్ వేస్తారు. బ్యాగ్ మరి పని చేయదు కదా, బ్యాగ్ వేస్తారు. ఇలా నడుస్తున్నప్పుడు నత్త నడక నడుస్తుంది వైద్యం. అప్పుడు నీకు అనిపిస్తుంది చాలా అనవసరంగా తాగాడని. ఆ టైంలో నీ భార్య ఏం చేస్తుంది? వయసులో ఉన్న భార్య అయితే నువ్వు తాగి నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు కనుక నీ వయసులో ఉన్న భార్య ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు పోషించలేవు, పిల్లలకి గుప్పడి మెతుకులు తేలేవు కనుక ఈ టైంలో నీ భార్య ఏ ఇంటికో పాచి పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఎక్కడో దిక్కిన పాచి పని చేస్తుంది. బుద్ధి మంచిది కానిదైతే ఎవరో ఒకరితో తప్పుడు పని చేస్తారు. ఏదో ఒక లేదా బతికించుకోవడానికి ఏదో ఒక తప్పుడు నడకలో పాచి పనులు ఏదో ఒకటి చేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? అమ్మ సరిగ్గా తేకపోతే, అమ్మ సరిగ్గా పెట్టకపోతే చివరికి పిల్లలు ఏం చేస్తారు? ఏ సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కుంటారు, లేకపోతే తినే దగ్గర పోయి అలా నిలబడి చూస్తారు, మాకు కొంచెం పెట్టవా అని. నీ వల్ల భార్య రోడ్డు మీద పడిపోతుంది, నీ వల్ల పిల్లలు రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు చెప్పండి, తండ్రికి కుదురు లేకపోతే, తండ్రికి బాధ్యత లేకపోతే, తల్లిదండ్రులకి బాధ్యత లేకపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? పిల్లల మీద పడతా? ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ రివర్స్. అదే తల్లిదండ్రులు మంచోళ్ళయుండి బాగా సంపాదించి, ఉద్యోగాలు సంపాదించి, అకౌంట్స్ బాగా మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఈ పెద్దోళ్ళు సంపాదించిన ఈ లెవెల్స్, పెద్దోళ్ళు సంపాదించిన ఈ ప్రాస్పరిటీ, ఈ సమృద్ధిని ఎవరు అనుభవిస్తారు చెప్పండి? పిల్లలు. అంటే తల్లిదండ్రులు బాగుంటే చెప్పండి పిల్లలు బాగుంటున్నారు, తల్లిదండ్రులు బాగోకపోతే పిల్లల భారాన్ని మోస్తారు. ఎర్మి అదే చెప్తున్నాడు. మా అయ్యలు చేసిన తప్పుకు మేమెందుకు మొయ్యాలంటే మీరు వాళ్ళ గర్భాన్ని పుట్టారు కనుక. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల గర్భాన్ని మనం పుట్టినప్పుడు వాళ్ళు చేసిన మంచైనా మనకు వర్తిస్తుంది. నెక్స్ట్ చెప్పండి, వాళ్ళు చేసిన చెడైనా భారాన్ని మనం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో మనకేముంది చెప్పండి? బంధం ఉంది. అది వాళ్ళు చేసింది నేనెందుకు మొయ్యాలంటే మోస్తా, మరి పుట్టావుగా మొయ్యాలి. అదే అర్థమవుతుంది. ఏర్మే చెప్తున్నాడు, మీకు అనవసరంగా కాడి మీ మీద వచ్చిందని పడిపోకండి. మీకు సంబంధం లేదైనా మీరు మోస్తున్నాను, నీ పితరుల వల్ల ఈ బాధను మీరు అనుభవిస్తున్నాను. మీకు మాట చెప్తున్నాను, ఇది మీకు మేలే. ఎందుకంటే మీరు ఈ శ్రమలో, ఈ బాధల్లో సువర్ణాల్లా తయారవుతారు. ఇది మీకు మేలే అన్నాడు.